హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వ్లాగ్ ఏంటో మీకు ఇంతకీ అర్థమైపోయి ఉండొచ్చు. సో తిని వచ్చేసి అక్క వాళ్ళ పాప, అక్క నేనే అనమాట. అక్కకి ఇద్దరు ఫస్ట్ పాపలు, తర్వాత బాబు అనమాట. సో చందు ఫస్ట్. సో తన మెచ్యూర్ అయింది. సో హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట ఇదంతా. ఇంకా ఈ ముచ్చటంతా మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అండ్ మా స్టైల్లో ఇలా చేస్తాము. అండ్ ఇది భీమ్లీలో అనమాట. అక్కలు భీమ్లీలో ఉంటారు. నాకు చాలా ఇష్టం. అండ్ సో మెనీ రీల్స్ భీమ్లీలోనే వస్తాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే ముహూర్తం టైంకి అమ్మ హే ఫ్రెండ్స్, ఇప్పుడుండే పొల్యూషన్కి లేదంటే మన హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ స్ట్రైట్నింగ్, కెరటిన్, బొటాక్స్ అండ్ స్మూత్నింగ్, ఇవన్నిటికీ కూడా అక్క ఏం షాంపూస్ యూజ్ చేయాలి, ఏం కండిషనర్ యూజ్ చేయాలి, ఏం ఆయిల్ యూజ్ చేయాలి అని చెప్పి చాలా కమెంట్స్ అండ్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. సో అవన్నిటికీ నేనైతే రీసెంట్గా బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించాను. దాని తర్వాత నేను నా హెయిర్ రొటీన్ అనేది చేంజ్ చేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఏంటి అంటే క్లెన్స్టార్ ప్రొడక్ట్స్, షాంపూ, కండిషనర్, ఆయిల్ వస్తుంది. సో 99% ఆర్గానిక్ ఇన్ హెయిర్ ఫాల్ ని బాగా తగ్గిస్తుంది అండ్ స్ట్రెంగ్ ని చేస్తుంది. అంతేకాకుండా 1% బయోటిన్ అండ్ రోజ్మరీతో ప్రిపేర్ చేయబడుతుంది. అండ్ ఇది షైన్ అండ్ స్ట్రెంగ్ గా ఉంచుతుంది. ఆల్ హెయిర్ టైప్స్ కి కూడా యూజ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఫేవరెట్ ఎందుకు అయింది అంటే, మన ఇండియాలోనే ఫస్ట్ బ్రాండ్ ఇది. మనకి గుడ్నెస్ ఆఫ్ నేచర్ అంటే మన నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఇవన్నీ ప్రిపేర్ చేయబడుతుంది. అంతేకాకుండా రోజ్మెరీ మన హెయిర్ కి చాలా హెయిర్ ని స్ట్రెంగ్ చేసి షైన్ చేస్తుంది. అంతేకాకుండా బ్లాక్డ్ బై టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మంచి ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఫస్ట్ అయితే షాంపూ వాష్ చేసుకున్నాను. హెయిర్ ఎంత స్మూత్ అండ్ సిల్కీగా కనిపిస్తుంది అంటే ఒక మంచి షైన్ లో కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లెన్స్టా వాళ్ళది కండిషనర్ అనమాట. ఇది మన హెయిర్ కి మంచి ప్రొటెక్ట్ చేసే మాస్క్ అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ లాంగ్ లాస్టిక్ కూడా ఉంటుంది. నాకు ఫేవరెట్ అయిపోయాయి. ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే, క్లెన్స్టా వాళ్ళ దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనం పర్చేస్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి వాటర్ యాక్సెస్ ఉండదు. అంతేకాకుండా వాటర్ కూడా కొంచెం డర్టీగా ఉంటుంది కదా. సో వాళ్ళందరికీ కూడా మనం పర్చేస్ చేసిన ప్రతి ఒక్క బాటిల్ కి ఒక వాటర్ బాటిల్ అయితే ఇవ్వబడుతున్నారు. అంతేకాకుండా 2030 లోపు వీళ్ళు 1 బిలియన్ వాటర్ బాటిల్స్ అయితే ఇవ్వాలి అన్న వాళ్ళ కోరిక. సో ఇది నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా క్లెన్స్టార్స్ వెబ్సైట్ లో మన కూపెన్ కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే 25% డిస్కౌంట్ అనేది వస్తుంది. కూపెన్ కోడ్ వచ్చేసి మధు25. సో మీరు కూడా వెబ్సైట్ ని వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని, అండ్ కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఇస్తాను, గో అండ్ చెక్అవుట్ ది లింక్. వాళ్ళు అంటే మార్నింగ్ పడింది ముహూర్తం, ఆల్మోస్ట్ 10:30, 11 కలా పడింది. సో ఆ టైంకి షాప్స్ ఏమీ ఓపెన్ చేయకపోవడం, ఇంకా అమ్మ వాళ్ళు సారీ అంటారు కదా, అది తెస్తున్నారు. ఈలోపు టైం దాటకూడదు కదా ముహూర్తం టైం, అందుకని చెప్పి ఈలోపు కూర్చోబెట్టేశారనమాట. సో చాలా ఇంట్లో ఇంకా అకేషన్స్ ఏమీ లేదు. ఇదే చాలా అంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అకేషన్. అంటే అలా అని చెప్పి తొందరగా అని కాదు, అన్ని కష్టాలే. బట్ వద్దనే అనుకున్నాం. కానీ ఇంకా చందు కోసం ఫంక్షన్, మేము ఇలా రెడీ అవ్వాలి, అలాంటి ముచ్చట్లు అన్నీ చాలా ఉంటాయి కదా సిస్టర్స్ అన్నాక. మా అక్క ఇలా కట్టుకోవాలి, నేను ఇది చేసుకోవాలి అని చెప్పి. సో ఫంక్షన్ ఇంకా చాలా హడావిడిగా చాలా బాగా జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసినంత దానికంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసాము. అండ్ ఇంకా హడావిడి అంతా నాదే అనమాట. ఇంకా చిన్న హడావిడి చేయాలి కదా అని చెప్పి, నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం. ఇంకా వెళ్ళి కొంచెం డ్రమ్స్ అది వాయించి కొంచెం స్టోరీ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసేసుకున్నాం. ఒకసారి వినండి నేను ఎలా వాయించాను. అండ్ అమ్మమ్మ వాళ్ళ సార్ అనమాట. తగ్గేదేలే, లేట్ అయినా సరే ట్రెండీగా తెచ్చారనమాట. సో ఇదంతా సారీ పట్టుకొని వెళ్ళాము. చాలా బాగా అయింది. మా నాన్నగాడు మేనమామ. సో ఇదంతా భీమ్లీ విలేజ్, చాలా బాగుంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు, నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ నాకు చాలా ఇష్టం మా ఊరంటే. అండ్ ముందు కూర్చోబెట్టేసిన ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూర్చోబెట్టాలి కాబట్టి, ఇంకా అమ్మ మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ కూర్చోబెట్టి డెకరేషన్ అంతా కూడా ప్లాన్ చేసుకొని చేసి అన్నీ తెచ్చిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళ
ఆచారంలో అన్నీ చేసేస్తారు. సో ఈ ఆరెంజ్ శారీ వచ్చేసి మా అత్త, మమ్మల్ని కూర్చోబెట్టింది ఆవిడే, డాడీ వాళ్ళ అక్క అనమాట. ఇంకా ఇద్దరు బావలు, చంద్రికకి ఇద్దరు డాడీలు అనమాట. ఇంకా సరదాలు ఉంటాయి కదా, అందరికీ పసుపులు రాసేసి బొట్టు పెట్టేసి అలా ఆడుకున్నాం అందరం. ఇంకా ఫైనల్గా హారతి తీసేసాము. సో నాకు ఎందుకు అంత అటాచ్మెంట్ అంటే, ఇంకా చిన్నప్పటి నుంచి అక్కాళ్ళు బావ దూరంగా ఉన్న చందు మా ఇంట్లోనే, అంటే నాకు పెళ్ళి అవ్వలే కదా, నేనే రెడీ చేసి స్కూల్కి. ఫైనల్ గా అయితే మా ఇంట్లో హడావిడి ఇలా జరిగిందనమాట. అక్కాళ్ళ పాప అంటే మొన్న లాస్ట్ టైం మా వదిన వాళ్ళ పాప మెన్షన్ అయింది కదా, ఇప్పుడు అక్కాళ్ళ పాప అనమాట. సో చాలా బాగా జరిగింది అండ్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎప్పటి నుంచి వెయిటింగ్ కూడా, మేము ఎప్పుడు ఫంక్షన్ అవుతుందా, ఎప్పుడు అందరం కలుస్తామా అని చెప్పి. కొంతమంది మిస్ అయ్యారు, మళ్ళీ ఫంక్షన్ చాలా బాగా చేస్తాము. అండ్ ఈలోపు కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయి కదా, ఏంటి మేము ఏం కొంటున్నాము, అండ్ అమ్మ వాళ్ళు మొత్తం అంతా ఇంకా అమ్మ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి మొత్తం అన్ని వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీరు అందరూ కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను. గొంతు పట్టేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసేసి అందరం పసుపు రాసేసుకొని అలా అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు ఫైనల్ గా అయితే ఇల్లు అది క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసేసి బయట చైర్స్ గేమ్స్ చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, అన్ని చైర్స్ ఇలా పెట్టేసి చైర్స్ గేమ్ చిన్నప్పుడు ఆడుతున్నారు. నేను చాలా ఇయర్స్ తర్వాత ఆడుకున్నాం అనమాట. అందరం కలుసుకున్నాం. బ్లాగ్ స్టార్ట్ చేశాను, కానీ అసలు అక్కడ లైట్ లేకపోవడంతో కొంచెం డల్ గా పడుతుంది బ్లాగ్. ఇంకా మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుందని చెప్పి బ్లాగ్ అయితే తీయలేదు. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ చుట్టాలు వచ్చారు కాబట్టి బయట నుంచి వాళ్ళని అలా తీసుకుని బయటకు వెళ్తూ అలా తగ్గపాల్సి వెళ్ళి ఏమైనా తినేసి వస్తామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది, ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. బాయ్. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా నా మేకప్ సామాన్లు అన్నీ సర్దేసుకున్నా, ఎందుకంటే ఫంక్షన్లో కొన్ని ఉండిపోయి కదా, అవన్నీ తెచ్చేసి అన్నీ నీట్గా సర్దేసుకున్నా. అండ్ ఇది హెయిర్ స్టైల్కి ఫ్లవర్స్ అనమాట, డెకరేషన్. సో ఇవి నేను అక్కడికి వెళ్ళి, అక్కడ సిజర్ ఒకటి లేదు, సో నేను అక్కడ కూర్చొని పెట్టుకునే కంటే ఇక్కడే నేను, అక్కడ అన్ని యాక్సెసరీస్ ఉంటాయి, ప్లాస్టర్ ఉంటుంది, అక్కడే సెట్ చేసేసుకొని నీట్గా అన్నీ పెట్టేసుకున్నా. నాకు వీడియో తీస్తున్నారని నేను అనుకోలే, తర్వాత నేను ఎక్కించుకున్నాను అనమాట వాళ్ళ ఫోన్లో. ఈ ఫ్లవర్స్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. అండ్ చాలాసేపటి వరకు అవి పాడవకుండా అలా ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట. సో అది ఆల్మోస్ట్ అది మొత్తం కలిపి 150 to 100 అలా ఛార్జ్ చేస్తారు. మ్యాక్స్ బ్రైడ్స్ అన్నిటికీ కూడా ఈ ఫ్లవర్స్ వాడుతూ ఉంటారు. అండ్ అందులో మనం మ్యాచింగ్ శారీ కలర్ ఉంటుంది కదా, శారీ కలర్ ఫ్లవర్స్ ఏదైనా తీసుకొని నీట్గా డెకరేట్ చేసుకొని హెయిర్కి పెడితే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ప్రజెంట్ కర్ల్స్ చేసి లీవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా దానికోసం ఇది ఒక్కటే సరిపోతుందని చెప్పి ఇది ఒకటే తీసుకున్నాను. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా డెకరేషన్ అవుతుంది అండ్ పెళ్ళికూతుర్ని కూడా ఇంకా ఇవ్వలేదు. ఏ వెడ్డింగ్కి వెళ్ళినా సరే ఇంకా మనమైతే ఫస్ట్ వెళ్ళిపోవాలి. హాఫ్ అన్ అవర్ ముందే మనం అక్కడ ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఇంకా తను బ్రైడ్, సో మ్యాక్సిమం నాకు మేకప్స్ ఇలా చేస్తూ, అంటే వాళ్ళ పర్మిషన్ ఉన్నా సరే, వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఉన్నా, అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా
అంటారేమో అని చెప్పి భయం నాకు, మ్యాక్సిమం తీయను అందుకే. సో చాలా లైట్గానే తీసాను నేను కూడా వీడియో. అండ్ డ్రెస్ కూడా అది కొంచెం నీట్గా పెట్టి అలా ఒక్కసారి మంచిగా వ్లాగ్ తీసి పెడతాను. నేనే మొత్తం శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్, మేకప్ అన్నీ చేసి మంచిగా ఒక వీడియో పెడతాను. ఎప్పటి నుంచో పెట్టాలని ఉంది. ఒక మంచి బ్రైట్ దొరికితే హ్యాపీగా చేసి ఒక వ్లాగ్ పెడతానమాట. తను మౌనిక, నా ఫ్రెండ్, నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. సో నేనైతే ఫస్ట్ బేస్ వేసేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కానీ, నేను ఏ బ్రాండ్ యూజ్ చేస్తాను, బేస్ ఏం వేస్తాను, ఐ షాడోస్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా అంటే బేసిక్ తెలిస్తే మనం ఇంట్లో మనకి మనం చేసుకోవడానికి అండ్ మనకి మనం రెడీ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి అలా ఒక వ్లాగ్ చేసి పెడతాను. అండ్ తిను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అంటే చాలా సడన్గా అయిపోవడం వల్ల ఇంకా అలా వెంటనే కళ్యాణ మండపం అది బుక్ చేసేసుకొని చేసుకుంటున్నారు. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ మేకప్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ తన హెయిర్ ఫుల్ కర్ల్స్ ఉన్నాయి. మనం ట్రిమ్మింగ్ చేసి దాని తర్వాత చేస్తే మనం ఏ హెయిర్ స్టైల్ అనుకుంటున్నామో ఆ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నేనైతే బేస్ వేసేస్తున్నాను. ఏం వేస్తున్నా అంటే ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. డే టైం అయినా నైట్ టైం అయినా సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే లైట్స్ ఉంటాయి కాబట్టి ఆ లైట్స్ వల్ల కూడా మన మేకప్ కానీ స్కిన్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక వ్లాగ్ తీసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. అండ్ చాలా క్యూట్ ఉంది కదా తను కూడా. అండ్ తను కూడా వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ అనమాట. మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. అండ్ నేను వెళ్ళగానే చాలా షాక్ అయింది, మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం అని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. అండ్ ఇది వచ్చేసి MVP దగ్గర ఈ మేకప్. అంటే ఈ మధ్య మేకప్స్ ఏమీ కూడా నేను కూడా తీసుకోవట్లేదు. అండ్ ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ దగ్గరలోనే కదా ఉంది అండ్ టైమింగ్స్ కూడా నచ్చాయి అని చెప్పి మేకప్కి వెళ్ళాను. ఇంకా ఒక మంచి పేజ్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ మేకప్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా చాలా అనుకుంటున్నాను, అవన్నీ త్వరలోనే అవుతాయి నా కోరికలన్నీ కూడా. అక్కడ మైనస్ ఏంటి అంటే మనకి ఏసీ లేదు అండ్ ప్రాపర్ ఫ్యాన్ కూడా లేదు. అయినా సరే మేకప్ బాగానే వచ్చింది అనుకోండి. అండ్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే కొద్దీ మన మేకప్ అనేది ఇంకా బాగా వెల్వెట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. అండ్ ఏంటంటే ఒక 2 పాయింట్స్ చెప్పాలి. నేను ఇప్పటివరకు వెళ్ళిన బ్రైడ్స్ అన్నిట్లో బాగా ఫాలో అయ్యేది. మేకప్ కోసం తెలిసిన వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. మనం అంటే తెలిసిన వాళ్ళకి చాలా సాటిస్ఫై అవుతారు. తెలియని వాళ్ళు చేసిన తర్వాత ఎక్సైట్ అవుతారేమో, అంటే బాగుంది అని ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. కానీ ఏంటి అంటే మనకి అలవాటు లేదు, ఎప్పుడు వేసుకోలేదు. ఈవెన్ ఒక ఫౌండేషన్ మనం ఎప్పుడు రాసుకొని ఉండం. అలాంటిది మనం ఇంత మేకప్ ఒకసారి వేసుకున్నప్పటికీ కొంచెం ఎక్కువైందా అన్న ఫీల్ ఉంటుంది. కానీ ఆ ఫీల్ ఉండకూడదు మ్యాక్సిమం. అది ఫస్ట్ టైం వేసుకోవడం వల్ల మనకు అలా అనిపిస్తుంది అంతే. కానీ చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ అనేది మనకి ఫొటోస్లో అనీవెన్గా కనిపిస్తుంది మేకప్ లేకపోతే. డార్క్ సర్కిల్స్ కానీ అప్పర్ లిప్ కానీ అవంతా కూడా మనకి ఫొటోస్లో అనీవెన్గా కనిపిస్తూ ఉంటుంది. సో మేకప్ చేసుకుంటే మొత్తం స్కిన్ అంతా ఈవెన్గా కనిపించడమే కాకుండా కొంచెం గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. కొంచెం ఒక బ్రైట్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇది నా మేకప్ ముచ్చట్లు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉన్నాయని చెప్పి. ఒక వ్లాగ్ తీసుకొని హ్యాపీగా అందులో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అండ్ మీకు ఒక బేసిక్ అనేది నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అనమాట మీ అందరికీ కూడా. తను మౌనిక, తనే చేసింది హెయిర్ స్టైల్. అంటే హెయిర్ కర్ల్స్ చేసి ఎక్స్టెన్షన్ పెట్టామన్నమాట. సో తనకి నేనే నేర్పించాను. అండ్ తను కూడా ఇప్పుడు బాగా మేకప్స్ చేస్తుంది. అండ్ తను కూడా మేకప్స్కి వెళ్తూ ఉంది ఈ మధ్య. ఇంకా మేకప్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేను మేకప్కి వెళ్తున్నాను. నైట్ పెళ్ళి మేకప్ అనమాట. సో నేను అది వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే తను రాలేదు నా ఫ్రెండ్. సో నేనే వీడియో తీసుకొని నేనే హెయిర్ స్టైల్ అన్నీ చేసుకోలేను కాబట్టి ఇంతే తీసాను. సో ఇది వచ్చేసి ముహూర్తం ఆల్మోస్ట్ 2 o'clockకి. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి మేకప్కి వెళ్ళాను అనమాట. మేకప్స్కి వెళ్తే ఇలానే ఉంటుంది. అండ్ నైట్ అంతా నిద్ర ఉండదు. నేను డే అంతా ఇంకా ఇషికాని చూసుకోవడం అవ్వట్లేదు. అండ్ వ్లాగ్స్, రీల్స్ ఇవన్నిటికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అవుతుందని చెప్పి
కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇష్క సెట్ అయింది కాబట్టి. ఇంకా మేకప్ అయితే అయిపోయింది. ఎంత రిలాక్స్గా ఉంటుందో వర్క్ చేసామంటే అది అయిపోయిన తర్వాత ఒక రెడ్ బుల్ తీసుకొని హ్యాపీగా చిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకుని పోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే మా చంద్రిక స్థానం అనమాట. ఇదంతా ఒక వ్లాగ్లోనే పెడదామని చెప్పి ఇట్లా తీసాం మొత్తం. ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉండాలి. సో నేనే వ్లాగ్స్ తీయాలి అండ్ ఎవరు వ్లాగ్స్ తీయడానికి కూడా లేరు, మధు రాలేదు. సో అందుకని చెప్పి అన్నీ చిన్నగా తీసేసి పెట్టాను వ్లాగ్. సో స్థానం అనమాట. హాయ్ హాయ్ చెప్తుంది. స్థానం అయిపోయిన తర్వాత తాంబూలం అది ఇస్తారు కదా, ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ బావ. ఇంకా ఫోటోగ్రాఫర్ మా ప్రకాష్ అన్నయ్య. ఎప్పుడు అన్నయ్య రాలేదు, బిజీ మొత్తం వెడ్డింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ పెద్ద మనిషి తాంబూలం తీసుకోవడానికి వచ్చింది. నాకు ఇవన్నీ ఇంకా నేను చిన్నపిల్లలానే ఫీల్ అవుతూ ఉంటాను ఒక పాప పుట్టేసినా సరే. సో బాగా జరిగింది కానీ మొత్తం. అండ్ ఈరోజు స్నానం చేసి, అంటే కొంతమందికి మనం ఇంట్లో భోజనాలు పెట్టుకుంటాం కదా, అలా కొంతమందికి భోజనాలు అవి పెట్టేసుకొని ఒక 21 మెంబర్స్కి ఇంట్లో భోజనం పెట్టుకున్నాం. పప్పు అన్నం పెడతాం అన్నమాట. సో తాంబూలాలు అన్నీ తీసేసుకొని హ్యాపీగా అయిపోయింది. అండ్ ఇంట్లో మేము అక్కడ పనులు చేస్తుంటే మా ఇంట్లో పెద్ద మనిషి చూడండి, ఇల్లంతా బీన్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో అన్ని బీన్స్ అన్నీ తీసేసి ఇల్లంతా జల్లేసి స్విమ్మింగ్ పూల్ చేసేసింది మొత్తం. అండ్ ఈ వ్లాగ్కి కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అండ్ ఫంక్షన్ ఇంకా హడావిడిగా ఇంకా చాలా బాగుండబోతుంది. ఆ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ.